ఇస్సాకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? ఆత్మ సంబంధిగా ఉన్నాడు. ఈ ఇస్సాకు ఆత్మ సంబంధులు ఎలా ఉంటారంటే పాప నియమం అనేది వారు ఓడించేస్తారు. పాప మరణముల నియమం అనేది ఓడించేస్తారు. ఆత్మ సంబంధులు ఎలా అంటే జీవమును వారి దగ్గర ఆశీర్వాదమును ఉంటుందట. ఆత్మ సంబంధులు తొందరగా చక్కబడ్డానికి అనుకూలమైన పాత్రలుగా ఉంటారు. ఆత్మ సంబంధులు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆత్మ వైపు మొగ్గు చూపుతారు, శరీరం వైపు మొగ్గు చూపరు. దేవుడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి విషయాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. అంటే ఆత్మకే వారు ప్రాముఖ్యత ఇస్తారు. ఆత్మ సంబంధులు దేవుడు పరిశుద్ధాత్మ స్వరాన్ని వారు గ్రహించగలుగుతారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వారిని చక్కగా తొందరగా మలుస్తాడు.